నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఇది చేత కాదు అది చేత కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జగన్ ఆయన నోట్లోంచి పవన్ పేరు రావట్లా, మన కూడా ఎక్కడ తీసుకురాలి. అంటే ఎందుకు? అది భయమా లేదంటే ఆయన ఏమైనా స్నేహం చేసే ఆలోచనలో ఉన్నాడా పవన్ కళ్యాణ్తో? పవన్తో స్నేహం అంతే జరిగేది కాదు, భయం. పవన్ అంటే భయం, అది. అందువల్ల పవన్ పేరు ఎత్తితే ఇంకా ట్రోల్ మామూలు చేయరుగా. ఈయన చేసిన అరాజకాలు అట్లా ఉన్నాయి. అందువల్ల పవన్ పేరు ఎత్తడానికి భయమే. అంటే ఎప్పుడు కూడా తను ఒక అహంతో ఉండేవాడు, మంద రాజ్యం అని చెప్పి. అది అలా లేదు, ఆ ఊహలో ఉన్నాడు. 30 ఏళ్ళు మేమే సీఎం, 175 కొడుతున్నాం. అందుకే ఆఫీసర్లు కూడా సగం ఆయనకు అనుకూలంగా ఉండి అట్లా చేసింది. ఇలా రివర్స్ అయ్యాక ఇంకేం చేయాలో అర్థం కాక కొద్దిగా మెంటలు కూడా ఎక్కినట్టుంది కొద్దిగా ఈ మధ్య. నిన్న మాటలు చూశారు కదా గుంటున్నది విజయవాడ జైలు దగ్గర. ఏది పోలీసులు బట్టలు తీస్తాం అని. అది ఎంత దుర్మార్గమైన మాట. ఎవరైనా ఆఫీసర్లే, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లేగా. అది చాలా తప్పు అది అంటాం. అది అంటే ఇప్పుడు ఈ జగన్కి ఇంకొకసారి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంది అంటారా? అసలు లేదు సార్, రాజకీయ భవిష్యత్తు అసలు పార్టీ ఉండదు. ఇంకా ఆ పార్టీ అనేది ఉండదు, క్లోజ్. ఇప్పుడు అపోజిషన్ కూడా లేదు, పార్టీ ఉండదు. నెక్స్ట్ 30 ఏళ్ళు కంపల్సరీ జైలు ఉంటాడు. 30 ఏళ్ళు సేమ్ అంటున్నారు కదా, 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అది అప్పుడు దాకా కూటమి పవన్ కళ్యాణ్ గారు చేసేదంతా కనబడుతుంది. స్టెప్ బై స్టెప్ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందంట. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడల్లా లేదండి, ఇంకా ఫ్యూచర్లో 10 ఏళ్ళు తర్వాత నెక్స్ట్ కూడా కూటమే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పేశాడు. వాళ్ళంతా ఒక క్లారిటీతో ఉన్నారు. అభివృద్ధి అని ఏకంటే రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అరెస్టులు చేసి ఏదైనా వాళ్ళని చూస్తున్నారు. జగన్ అసలు ప్రస్తావన తీసుకురావడానికి భయపడటానికి ఏంటి రీజన్ అంటారు? అదే మోడీతో ఉన్న బ్యాక్గ్రౌండ్. ఈ పవన్ కళ్యాణ్ కూడా చేయాలి తొందరగా. మోడీతో బాగా సన్నిహితంగా ఉంటాడుగా చంద్రబాబు నాయుడు కంటే. అంటే ఇతను ఇప్పుడు ఓడిపోయాడు, ఆటోమేటిక్ గా అధికారంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. చేయట్లేదు, చేయలేడు. భయమే, అదే కదా భయమే. గట్టిగా జగన్ మోడీ కాడికి పోయి ఆ బెయిల్ రద్దు గిద్దు అవన్నీ చేశాడు అనుకో, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అది. నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో జగన్ అన్న లేటెస్ట్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అయితే ఇది వరకు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఇది అని మాట్లాడేవాడు. ఈసారి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తనే స్థాయికి దిగజారిపోయాడు. ఏమంటారు దానికి? ఒప్పుకుంటారా? కంపల్సరీ ఒప్పుకుంటామన్నా. ఎందుకనంటే ఒకప్పుడు బయటకు వస్తలేడు అని ఇట్లానంటే అరే ఏదో జైలుకు పంపించేస్తామని చెప్పేసి ఏదైతే ట్రోల్ చేస్తారో దాని ప్రకారంగా చూసుకున్నా సరే ఒక భయం అనే అలజడి మొదలైంది జగన్ మనసులోనే. ఆయన ఏం చేసినా సరే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంత బ్లైండ్గా వెళ్ళిపోతుండు. సో ఓవరాల్గా ఎట్లా చూసుకున్నా సరే ఒక చిన్న భయం అన్న. ఎందుకనంటే జైలుకి పంపించడం అయినా సరే, ఏది జైలుకి వెళ్ళిండు అది మన వంశీ గారిని కలవడానికి, ఆడికెళ్ళి ఇట్లా గుడ్డలుడ తీసి కొట్టడం అయినా ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ ఒక చక్కటైన కవర్ డ్రైవ్ ఇది. సో ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళ గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే జైలుకు పంపించేస్తామనే ఒక భయంతో వాళ్ళిద్దరు మాటలు తీయట్లేదు. ఒకవేళ నిజమైన నాయకుడు ప్రజల గురించి పోరాడే నాయకుడు అయితే ఎందుకు మరి మాట్లాడొచ్చు కదా. కరెక్ట్, ఆంధ్రాలో కొన్ని పథకాలు కూడా ఇంకా అమలు చేయలేదు కదా, మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా. కొన్ని కోట్లాది మందిని ఏమంటారు నీ అభిమానులు ఉన్నారు, మరి వాళ్ళకి న్యాయం చేయాలి కదా నువ్వు. మరి ఏ మాత్రం న్యాయం చేయకుండా ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అనవసరమైన టైంలో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడిచిండు. ఇదివరకు మాటల మధ్యలో పవన్ కళ్యాణ్ అది ముగ్గురు పెళ్ళాలు ఏదో కామెంట్ అయితే పేరు ప్రస్తావన లేకుండా ఉండేవాడు కాదు. ఇప్పుడు మాత్రం అసలు పేరు ఎత్తితే ఎక్కడ అంటే తన గెలుపుని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారా తను జగన్? ఎందుకనంటే ఒకప్పుడు అధికారంలో ఉండు కాబట్టి ఏది మాట్లాడినా సరే నడుస్తుందని చెప్పేసి మాట్లాడిండన్న. ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి, అధికారంలో లేకపోతే ఏమవుతుందో ఆయనకి ఒక ఎక్స్-సీఎంగా ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడితే జైలు, మాట్లాడకపోతే ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఆ భయం అనేది ఉంది కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతలేడు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, మరి నీకు ముగ్గురు పిల్లలు ఉండరు, ఇంతమంది పిల్లలు ఉండరు అని చెప్పేసి నువ్వు అంత కీచకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు లేనప్పుడు మరి ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే రియల్ హీరో అవుతావు కదా. క్వశ్చన్, ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడం అనేది పవన్ కళ్యాణ్ అంటే భయమా లేదంటే ఆయన ఏమైనా స్నేహం చేసే ఆలోచన ఉందంటారా? స్నేహం చేసేవాడు అయితే మన జైలుకి వెళ్ళి బట్టలు దోసి కొడితే అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పేసి అట్లాంటి మాటలు అయితే మాట్లాడాడు. సో ఆయన స్నేహం చేసినా సరే పవన్ కళ్యాణ్ రెడీ లేడు. ఎందుకంటే ఒక రౌడీ రాజకీయంతో చేసినోడికి ఎప్పుడు ఆయన సపోర్ట్ చేయడు. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఒక భయంతో ఇదంతా అవుతుంది. సో జై పవన్ కళ్యాణ్. నమస్తే బ్రో. హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాలు ఏదో ఒకటి వాగుతూ ఉండేవాళ్ళు జగన్ గారు. గత 5 ఏళ్లలో మనం అదే వింటూ ఉన్నాం. తాజాగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన పేరు తేలేదు. ఎందుకంటే అది ఒక భయమా లేదంటే ఆయనతో ఏమైనా స్నేహం చేసే ఆలోచనలో ఉన్నారంట? భయం, అబ్సల్యూట్లీ భయం.
అది మీరు ఏ రకంగా తీసుకున్నా అది భయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పైనుంచి ఎంత ప్రెషర్ వస్తుందో జగన్కి తెలుసు, జగన్ గారికి తెలుసు. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మన మోడీ గారు ఊరుకోరు. అది పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కానీ ఎంత సపోర్ట్ ఏమైనా ఉండని సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ మన మోడీ గారి దగ్గర నుంచి సపోర్ట్ వేరు. అది ఎవరు కాదు కదా, ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు. ఎందుకంటే మన మోడీ గారికి కొన్నిదెలా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆవిర్భావ సంబంధం వేరు. అది ఆయన తుఫాన్లా చూస్తున్నాడు స్నేహితుడిలాగా. సో ఆ భయం వీళ్ళందరికీ ఉందంటారా? ఉంటుంది, పక్కా ఎవరికైనా ఉంటుంది బ్రో. ఎందుకు ఉండదు? మన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరికైనా భయం వస్తుంది. ఎందుకంటే తను ఏం చేసినా కానీ తనకి ఎదురు లేదు. అంటే ఇంకో మాట అనుకోవచ్చు, ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన, ప్రతిపక్షం కూడా లేదు, బట్ ఒక ఆపోజిట్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా ఏం చేస్తున్నారు ఏంటని. అది కూడా చేయట్లేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నట్ట, ఈయనకి అడిగే ధైర్యం లేనట్ట. అది డామినెంట్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మనం వచ్చింది ఇప్పుడే, అంటే నేను ఏపీ గురించి మాట్లాడుతాను కాబట్టి ఏపీలో వచ్చింది ఇప్పుడే, వచ్చి కూడా 1.5 9 months అవుతుంది. ఓకే, 1.5 9 months 10 months 1.5 9 months. ఇప్పుడు 1.5 9 monthsలో వచ్చినప్పటి నుంచి మనం మాఫీ చేసేది, అంటే ఇప్పుడు కూర్పేది, అంటే పాత మాజీ ప్రభుత్వం ఉన్న దాంట్లో కొంచెం ఫ్లాస్ అనేవి ఉంటాయి. అవన్నీ పూడ్చుకుంటూ రావాలి. కొత్త ప్రభుత్వం స్థాపించాలి. మన నారా చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం కొన్నేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారిని ఎంతో ప్రయత్నిస్తున్నారు. అది స్థాపించిన తర్వాత అవన్నీ పూడ్చిన తర్వాత మన ఏపీలో ప్రభుత్వం అనేది స్థాపిస్తారు. మన అమలు కావాల్సిన అన్ని హామీలు అనేవి అమలు పరుస్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు సూపర్ 6 అనేవి అమలు పరుస్తారు. అది అనేది ఎవరు క్వశ్చన్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎవరు సాటి లేరు. నమస్తే అన్న. నమస్తే. సో మనం పవన్ కళ్యాణ్ గారి పేరు జగన్ గారి నోట్లో పదే వినేవాళ్ళం గత 5 ఏళ్లలో. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఆయన పేరు ఎందుకు ఎత్తలేకపోతున్నాడు జగన్ గారు? అది భయం అంటారా లేకపోతే ఏమంటారు? అది 100% భయమే అన్న. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికే భయం లేదు. ఇంతకుముందు 152 మంది అన్నారు కదా, అందరికీ భయం ఉంది. జగన్ మాత్రమే కాదు, అందరూ ఇప్పుడు చాలామంది డైలీ న్యూస్ చూస్తుంటాము, ఎవరుగా నేను మాట ఎట్టట్లేదు. నేను కోడలు చాలా రెచ్చిపోతాడు అనుకున్నా. మొన్న మార్కెట్ మన సెంట్రల్ జైలుకి వెళ్ళారు కదా, స్పిల్ అయిపోయాడు. అదే భయం. నాకు తెలిసి కోడలకు అనికి ఎక్కువ భయం ఉందేమో నాకు అనుకుంటున్నా. అంటే వాళ్ళు సిగ్గు అంత భయపడటానికి వాళ్ళ ఓటమే కారణం అంటారా? 100% ఓటమే. అది ఏం మాట్లాడితే ఎవరిని బొక్కలు వేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే జస్ట్ పవర్ ఉన్నప్పుడే వీళ్ళు పవర్ అంతా. పవర్ లేకపోతే వీళ్ళు ఒక కుక్క నక్క పంది కన్నా అసలు చీమతో సమానం అనమాట. ఎవరు కొడాలి? నిన్న ఎవరో మీడియా అడితే మీ ఇంటికి తప్పు చేయకపోతే మన మీడియా ముందు కూర్చొని చెప్పడానికి ఏంది? అసలు పబ్లిక్ తిరుగుతున్నాడు అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనే జనాలు తిరుగుతావా? ఇప్పుడు ఓడిపోతా మళ్ళీ కనపడ్డు కదా స్నేహితుడా? అంటే నీకు స్నేహితుడే ముఖ్యమా? మరి ప్రజలు ముఖ్యం కదా. గుడివాడలో నువ్వు 3 times 4 times 5 times కలిసినావు, ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు, ప్రజల్లో ఉండవా? అంటే నీ ఉద్దేశం ఏంటంటే నీకు భయం, ఎందుకంటే పవర్ లేదు. ఇప్పుడు జగన్ గారు నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ 3 భార్యలు అది ఇది అని పాపం ఆయన్ని లేని అనరాని మాటలన్నీ అన్నారు అందరూ కూడా. మరి ఈ రోజు అసలు ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడైనా కానీ ఓడిపోయి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన తీయడానికి వచ్చబడిపోతుంది. అది ఒకవేళ ఆయన ఏమన్నా స్నేహం చేసే ఉద్దేశమా లేదంటే భయమా? ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ అదే టాపిక్ తీస్తే వచ్చి 11 కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి అని చెప్పి ఆ భయం అనేది లోపల ఉంది. చెప్పుకోలేరు కదా వీళ్ళంతా. ఏంటంటే కొంచెం మేకపోతే గాంభీర్యం అంటారు అనమాట దాన్ని. సో పైకి పవర్ఫుల్గా ఉంటారు, లోపల ఆ భయం అనేది ఉంటుంది. మళ్ళీ రెచ్చిపోతే ఈసారి అసలు పార్టీ మొత్తం అయిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ టైం కాదు, ఇంకొక 3 times కూడా ఎలక్షన్లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఇలాగ ఉంటే మాత్రం అవకాశం ఎట్టి. నమస్తే బ్రో. సో జగన్ గారి స్పీచ్లు మీరు వినే ఉంటారు. రీసెంట్ గా కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఎక్కడా కూడా ఆయన నోట్లో నుంచి జగన్ అనే పేరు, అదే పవన్ కళ్యాణ్ అనే పేరు రావట్లా, ఎందుకంటారు? అంటే ఆయనకి ఏమైనా పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేసే ఉద్దేశం ఉందా లేకపోతే ఆయన అంటే ఒక భయం ఏర్పడిందా? భయమనో లేకపోతే భక్తో ప్రేమనో అనురాగమో ఏదో మనకు తెలియదు. కానీ ఇంతకుముందు అయితే ఎలక్షన్ ముందు కానీ గెలవనప్పుడు కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ పేరు తీసి తనని విమర్శించడం, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ స్టార్ అది ఇదని ఎంతో పెద్ద హేళన చేసేవారు. అయినప్పటికీ తను భరించి ఒక నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలో అలా పవన్ కళ్యాణ్ మనకు ఆల్రెడీ 10 సంవత్సరాల చరిత్రలో చూపించాడు. ఏ నాయకుడు ఓడిపోయినా కానీ బయటికి వచ్చి అంత ధైర్యంగా అది ఒకటి ఫేమ్ ఉండొచ్చు,
తనకి పాపులారిటీ ఉండొచ్చు. బేసిక్గా ఏ రాజకీయ నాయకుడికైనా ఒక 500, 300, 1000 రూపాయలు ఇస్తే రోడ్డు మీదకి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న మీతో సహా నాతో సహా చుట్టుపక్కల ప్రదేశాలందరూ అక్కడికి చేరుతారు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ స్టార్ క్రేజ్ అండ్ హిస్ హ్యుమానిటీ టువర్డ్స్ ద నేషన్. జై హింద్ అని ప్రతిసారి అంటారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పీచ్ తర్వాత జై హింద్ అన్నాడు. తనను భయపెడదామని అంతకుముందు ఎలాగైనా తిన రాజకీయాల్లోకి రానియకుండా ఉండామని చేశాడు. కానీ తను ఉత్సాహంతో తన యొక్క దేశభక్తితో ఎంతోమందిని కాదని తనకు ఎన్నో సీట్లు వచ్చినా 21 సీట్లకైనా తీసుకొని నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని ప్రయత్నించి గెలిచాడు. అలా విమర్శించే నోట్లను సైతం మూసాడు కాబట్టి జగన్ నోట్ల నుంచి ఏ మాట వస్తలేదు. చంద్రబాబు లోకేష్ తీసినా ఊరుకుంటాడు కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్కు అలా ఒక మాట అంటే అప్పుడు రాజకీయాల్లో లేనప్పుడే పవర్ లేనప్పుడే ఆయనను అనాలంటే కొంచెం భయం వస్తుంది. కానీ ఈరోజు అతన్ని టచ్ చేస్తే చాలు సునామీ రేగుతుంది. నేను మొన్న రాజమండ్రి ఈవెంట్కి వెళ్ళాను. నార్మల్గా నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్, బట్ రాజమండ్రి వరకు వెళ్ళానంటే అతన్ని చూద్దామని వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న నార్మల్ క్రేజ్ కాదు. ఒక్కొక్కరు నార్మల్ ఆడియో లాంచ్ జరిగితే 5 o'clockకి వచ్చి ఇక్కడ యాంకరింగ్ 6 o'clock వస్తుంది. కానీ అక్కడ 1 గంటలకే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. రాజమండ్రి ఆ రోడ్ నుంచి అక్కడి వరకు మొత్తం ఫుల్ ప్యాక్. దట్ ఈస్ ద పవర్ స్టార్ క్రేజ్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? చూద్దామండి. అప్పటికి ఇంకా 5 సంవత్సరాలు ఎన్నో మార్పులు వస్తాయండి. ఎన్నో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డెవలప్ వీడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే సిచ్యువేషన్ బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? వీడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే మీరు అన్నట్టు రావచ్చు. వీళ్ళిద్దరికి క్లాస్ రాకూడదు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు క్లాస్ వచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లో నోరు తెరిస్తే దొరక పవన్ అది పవన్ ఇది పవన్ ముగ్గురు పెళ్ళాలనేవాడు కదా. అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఆయన నోటి నుంచి అసలు పవన్ పేరు రావడానికి వణుకుతున్నాడు. అంటే దేనికంటారు? ఆ భయం ఎలా వచ్చిందంటారు? వాడు చేసిన నేరాలన్నీ వీడి చేతిలో ఉన్నాయి కదా. ఒకే చేతిలో వీడి చేతిలో ఉన్నాయి. రెడ్ బుక్లో ఇవన్నీ బయట పెడితే రేపు పొద్దున్న మనం పెడతారు రా బాబు బొక్కలోను వంశీని పెట్టినట్టు అని చెప్పి భయం ఉంటుంది కదా. తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది కదండి. ముందస్తు పేరుకి వెళ్ళడం ఎందుకు? నన్ను అరెస్ట్ చేస్తారని భయం. తప్పు చేశానని ముందస్తు బెయిల్కి వెళ్ళి కూడా తప్పు చేసినట్లకే. తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకండి? నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఆవిడ. ఈ ముందస్తు బెయిల్ ప్రతి ఓడికి కూడా అది ఏంటంటే నాకు అర్థం కలదు. ఎందుకు వాళ్ళు కూడా జడ్జీలు కూడా బుద్ధి లేదండి. ఆ నేరం ఏంటో ప్రూవ్ అవ్వకుండా ఇచ్చేటి వెంటనే తప్పు లేకుండా ఇవ్వకూడదండి. అలాగా చాలా మందికి ఇచ్చాడు. అందరూ నాయకుల్ని కూడా అందగాడు లోకేష్ కంటే అందగాడని అదేండి. అవునే ఇదిగో అందం గురించి మాట్లాడుతున్నాను. సారీ ఆ జడ్జి కట్ చేసి కాదు. ఇప్పుడు వీడు అందం గురించి మాట్లాడటం ఎందుకంటే జగన్ వంశీ చాలా అందగాడంట. ఆడ అందగాడు కాదంట లోకేష్. చంద్రబాబు అందగాడు కాదంట. ఇది ఈ అందం గురించి ఎందుకంటే మనసు మంచిదై ఉండాలి కానీ ముఖం అందం ఏం చేస్తుందండి? నా ముఖం కొడుకు తింటారు అందాన్ని. ఇప్పుడు నీకు హెల్ప్ చేసే గుణం ఉంటే మంచివాడు రా బాబు, నేను ఆపదలో ఉన్నప్పుడు సాయం చేశాడు అంటారు. అందుకనే ఆపదలో ఆదుకున్నవాడిని మంచివాడు అంటారు. కానీ నీ ముఖం తెల్లగా అందంగా ఉంటేనే ఎవడు కావాలండి? ఏంటి ఉపయోగం? మంచి చేసేవాడికి అందము అవన్నీ అనవసరం ఉండాలి. ప్రస్తావన ఈడు చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నవాడు మాట్లాడకూడదండి. ఒకప్పుడు అందాల గురించి మాట్లాడకూడదండి. అందాల గురించి మాట్లాడడం చాలా తప్పండి. అందాలు అందవికారంగా ఉన్నోళ్ళు ఎక్కువ మంచోళ్ళు అవుతారండి. అందంగా ఉన్నోళ్ళు దుర్మార్గులు అవుతారండి. చూస్తున్నారు కదా. వద్దండి అందం గురించి ఈ 5 ఏళ్లలో మరి పవన్ కళ్యాణ్ అనే భయం జగన్కి కొట్టొచ్చినట్టు కనపడింది అంటారా? అది ఎలా చెప్పగలమండి? చూద్దాం ఎలా ఉంటుందో.